ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు మాత్రమే యోగాసనంలో కూర్చుని సింహవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. మృగాణాంచ మృగేంద్రోహం అని గీతాచార్యుడు నేను మృగాలలో సింహాన్ని అని తన విభూతిని తెలియజేశారు. అలాగే విష్ణు సహస్రనామాలలో సింహ అనే నామం 2 సార్లు వస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో నారసింహ అవతారం 4వది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించిన స్వామి బ్రహ్మోత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం. దశావతారాలలో నరసింహ అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మిగిలిన అవతారాలన్నీ దేవతలు, ఋషుల ప్రార్థనతో దుష్ట శిక్షణ, రాక్షస సంహారం చేయడం కోసం ధరించినది కాగా ఒక్క నరసింహావతారంలో మాత్రమే తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని ప్రార్థనతో అవతరించి రాక్షస సంహారాన్ని గావించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాడు. శ్రీవారు వెలసిన గర్భగృహంపై ఉన్న ఆనంద నిలయ విమానానికి నలువైపులా సింహ ప్రతిమలను చూడవచ్చు. అలాగే ఆనంద నిలయ విమానంలోని 2 అంతస్తులలోనూ మూల భాగాలలో సింహాలను చూడవచ్చు. ఇదేగాక మొదటి ప్రాకారంలోని గోడలపై అనేక చోట్ల వరుసగా సింహపు ఆకృతులు చెక్కబడి ఉన్నాయి. భృగు సంహితలో పేర్కొన్నట్లు దేశాన్ని పరిపాలించే రాజుకి శత్రువుల మీద విజయం, శత్రునాశనం జరగాలంటే విమానం పైన, విమానపు మూలల్లో సింహపు ప్రతిమలను మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించాలని వైఖానసాగమం తెలియజేస్తోంది. అందువలన సింహం స్వామివారి రక్షణ శక్తికి సంకేతాలుగా ఉన్నాయి. యోగశాస్త్రంలో సింహం వహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు శ్రీవారు తనను పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు అని సింహవాహనారూఢుడైన స్వామి సందేశమిస్తున్నారు.